ఏ ఊకే ఈడి వార్తలేనా? ఓ పారి ఢిల్లీకి పోదాం పారి, పార్లమెంట్ ఎట్లా నడుస్తుందో. हाई ग्रोथ और लो इन्फ्लेशन ये बहुत ही यूनिक संयोग और ये हमारी अर्थव्यवस्था की मजबूती। అగనట అమెరికా తోటి బిజినెస్ డీల్ చేసుకుండ్రు కదా, దాంతోటి మనకు మస్తు ఫాయిదా అవుతది, ట్యాక్స్ తగ్గుతది, డెవలప్మెంట్ చెప్పునైతది అనుకొచ్చిండు ప్రధాన మంత్రి మోడీ సారు. కాంగ్రెస్ వాళ్ళు కావాలనే రచ్చ చేస్తుండ్రు, దేశం గురించి వాళ్ళకు పట్టింపు ఉండదని గరమైండు. అయితే రాజ్యసభలో మాట్లాడిండు గాని లోక్ సభలో ప్రధానమంత్రి స్పీచ్ లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి థ్యాంక్స్ చెప్పే తీర్మానం పాస్ అయింది. మోడీ సారు సభకే రాలేదు. మరి గిట్ల జరుగుడు 22 తర్వాత ఇదే తొలుత. ఇటు అమెరికా తోటి డీలు, అటు బార్డర్లకు చైనా ఆర్మీ గుసాయించుడు మీద ప్రతిపక్షాలు లొల్లి లొల్లి చేస్తుండే వరకు రానట్టుండు సారు. जो सदस्य इसके पक्ष में हाँ गए, सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ. లోపట్నే కాదు బయట కూడా ఇదే కథ. అమెరికాకు సరెండర్ అయినరు, చైనాకు బూగులు పడుతుండ్రని ప్రతిపక్షాలు నిరసనలు చేస్తుంటే చల్ అంతా జూటా, కావాలనే బద్నాం చేస్తుండ్రనేది సెంటర్ వాళ్ళ మాట.